సమ్ అమౌంట్, ఒక వ్యక్తి కొంత అప్పును తీసుకున్నాడు ఇన్ 5 years అండ్ ఇట్ విల్ బికమ్ ట్వైస్. ఒక వ్యక్తి కొంత అసలు అప్పుగా తీసుకున్నాడు, 5 సంవత్సరాల కాలంలో అది రెట్టింపు అవుతుంది. అంటే 1000 రూపాయల అప్పు తీసుకుంటే 2000 అవుతుంది అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ. 10,000 రూపాయల అప్పుగా తీసుకుంటే 20,000 రూపాయలు అవుతుంది అసలు ప్లస్ వడ్డీ. 1,00,000 రూపాయల అప్పుగా తీసుకుంటే 2 లక్షలు అవుతుంది. ఎంత కాలంలో? 5 years లో. ఓకేనా? 5 years లో ఏ రేటు ప్రకారంగా? ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొంత వడ్డీ రేటు చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం, కంటిన్యూషన్ చూద్దాం. అండ్ ఇట్ విల్ బికమ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల కాలంలో? అండ్ ఇట్ విల్ బికమ్ 8 times, ఎన్ని సంవత్సరాల కాలంలో 8 రెట్లు? అంటే 1000 8,000 అవుతుంది, 10,000 80,000 అవుతుంది, 1,00,000 8 లక్షలు అవుతుంది అని అడిగారు. అర్థమైనా? ఎన్ని సంవత్సరాల కాలంలో తెలియదు. క్వశ్చన్ విచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డోంట్ నో, తెలియదు. సో దీనికి వచ్చేసరికి షార్ట్ కట్ ఏంటంటే ఇలా చూడండి ఒకసారి. 5 సంవత్సరాల కాల వ్యవధిలో 2 రెట్లు ఉంటే జస్ట్ 2 times. ఎన్ని సంవత్సరాలు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. 8 రెట్లు అంటే 8 times, 8 రెట్లు అంటే 8 times. దీని కంపారిజన్ ఎలా ఉండాలంటే 2 అనేది 8 అవ్వాలి అంటే పవర్స్ లో మనం ఎన్ని రెట్లు చూపించవచ్చు అనేది ప్రశ్న. 2 8 అయిందంటే 2 4 అని చెప్పకూడదు, 2 4 అని చెప్పకూడదు, 2 పవర్ లో చెప్పాలి. 2 cube 8, 2 cube 8. సపోజ్ ఇక్కడ 16 ఉంటే 2 to the power of 16, 2 to the power of 4. సపోజ్ ఇక్కడ 32 ఉంటే 2 to the power of 5. సపోజ్ ఇక్కడ 64 ఉంటే 2 to the power of 6. సపోజ్ ఇక్కడ 128 ఉంటే 2 to the power of 7. సపోజ్ 256 ఉంటే 2 to the power of 8. ఓకేనా? సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ మనం ఎలా చూపించాలంటే ఇక్కడ స్పాన్స్ లో చూపించాలి, ఐ మీన్ ఇక్కడ పవర్స్ లో చూపించాలి, ఇందులో చూపించకూడదు. ఓకేనా? సో చూసుకుంటే 2 ఎప్పుడు 8 అవుతుందంటే పవర్ 3 అవుతుంది. ఆ పవర్ 3 ఇంటూ 3, ఆ పవర్ 3 5 3s are 15 years అండ్ ఆన్సర్. ప్రొసీజర్ కొద్దాం. కొంత అసలు తెలియదు కాబట్టి 5 సంవత్సరాల కాల వ్యవధిలో పీకే 5, ఒకవేళ 10 years అయితే పీకే పవర్ 10. ఓకేనా? ఈక్వల్ టు డబుల్ అయిందంటే 2p, ఒకవేళ ట్రిపుల్ అయిందంటే 3p, ఒకవేళ 10p అంటే 10 times అంటే 10p. ఓకేనా? పీకే 5 ఈక్వల్ టు రెట్టింపు కాబట్టి 2p. ఎడం వైపు ఉన్న p, కుడి వైపు ఉన్న p క్యాన్సిలేషన్ అయిపోతే k to the power of 5 ఈక్వల్ టు 2. ఇక్కడ k అనేది ఏంటంటే పవర్ లో 1 into 5 కదా, ఇక్కడ పవర్ లో 2 to the power of 1 ఉంది అనుకోండి. ఏమి లేదంటే ఏమున్నట్లు 2 to the power of 1 ఉన్నట్లు లెక్క. ఇక్కడ ఇంటూ 5 అనేది పవర్ లో అక్కడ బై అవుతుందండి, అక్కడ ఏమవుతుందండి? బై అవుతుంది. దేనికి బై అవుతుంది? పవర్ లోనే బై అవుతుంది, పవర్ లోనే బై అవుతుంది. 2/5 కాదు, 2 to the power of 1/5 అన్న. ఓకేనా? ఎన్ని సంవత్సరాల కాలంలో ఎన్ని సంవత్సరాల కాలంలో NAS పీకే n ఈక్వల్ టు 8 రెట్లు అంటే 8p, 10 times అంటే 10p, 8 రెట్లు కాబట్టి 8p. ఎడం వైపు ఉన్నటువంటి p, కుడి వైపు ఉన్నటువంటి p క్యాన్సిలేషన్ అయిపోతే k పవర్ n ఈక్వల్ టు 8 అండి. k అంటే మీకు తెలుసు, ప్రతిక్షేపణ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 to the power of 1/5 whole to the power of n ఈక్వల్ టు 8ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 cube గా రాసుకోవాలి. అర్థమైనా? సో భూములు సమానమైనప్పుడు ఖద్దాంకాల సమానం, బేస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్. సో చూసుకుంటే n/5 ఈక్వల్ టు 3 అవుతుంది. దేర్ఫోర్ n ఈక్వల్ టు by 5 ఏమవుతుందంటే అక్కడ పోతే ఇంత అవుతుంది. 5 3s are 15 years. ఎన్ని సంవత్సరాలు?